మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవాలు డిసెంబర్ 26వ తేదీ జరిగాయి. ఈ శతవార్షికోత్సవాల ముగింపు సభలు జనవరి 18వ తేదీ మన తెలంగాణ పోరాట గడ్డ ఖమ్మం నగరంలో ఘనంగా జరుపుకోబోతా ఉన్నాం. ఈ సందర్భంగా భారతదేశంలో ఉన్న సిపిఐ యావత్తు నాయకత్వం అందరూ కూడా డి రాజా గారు ప్రధాన కార్యదర్శి గారితో పాటు అందరూ కూడా ఇక్కడికి రాబోతూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా 18వ తేదీ నాడు భారీ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఆ ర్యాలీలో సిపిఐ జాతీయ నాయకత్వంతో పాటు మరి ఈ రాష్ట్రంలో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, వామపక్ష అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొనబోతారు. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ర్యాలీకి హాజరై సంఘీభావాన్ని ప్రకటించబోతా ఉన్నారు. కాబట్టి ఇవాళ 100 ఏళ్ల చరిత్ర ఒక రాజకీయ పార్టీ దాంట్లో వాస్తవానికి ఒక రికార్డుగా మిగిలిపోతుంది. ఎందుకంటే భారతదేశంలో ఇవాళ 2 రాజకీయ పార్టీలు 100 years కంప్లీట్ చేసుకున్న పార్టీలు. ఒకటి భారత జాతీయ కాంగ్రెస్ అయితే రెండవది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. ప్రత్యేకించి సిపిఐ ఆవిర్భవించినప్పటి నుండి కూడా ఒక పోరాటాల పార్టీగా ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా జరిగిన మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పోరాడింది. ఎర్ర జెండా చేతపట్టుకున్న కమ్యూనిస్ట్ పార్టీ పోరాడి అనేక మంది జైలు పాలై చాలా పెద్ద ఎత్తున ప్రాణ త్యాగాలు కూడా చేశారు. ఆ త్యాగాల ఫలితంగానే మన భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కోట్లాది మంది కష్టజీవుల తరఫున భూమి కోసం, భుక్తి కోసం జరిగిన పోరాటాల్లో, కార్మికుల హక్కుల కోసం జరిగిన పోరాటాల్లో, ఇతర ప్రజల యొక్క వర్గాల యొక్క వారి హక్కుల కోసం జరిగిన అన్ని పోరాటాల్లో కూడా ఒక ఎర్ర జెండా పార్టీగా సిపిఐ పెద్ద ఎత్తున పోరాడింది. కాబట్టి వాళ్ళ ఆ త్యాగాల చరిత్రతో ప్రత్యేకించి తెలంగాణ సాయుధ పోరాటం జరిగి దాదాపు 4500 మంది కమ్యూనిస్టులు రక్తతర్పణం గావించిన మన తెలంగాణ గడ్డ మీద ఖమ్మం నగరంలో ఈ 100 ఏళ్ల సందర్భంగా శతవార్షికోత్సవ సభ జరుపుకోవడం అనేది అత్యంత అభినందనీయము. ఎందుకంటే 100 years అనేది చరిత్రలో ఒక్కసారి వస్తుంది. ఆ చరిత్ర దినాన్ని అది మన ఖమ్మం నగరంలో జరుపుకోబోతా ఉన్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాము. అదేవిధంగా ఇవాళ దేశంలో, ప్రపంచంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి కూడా 19, 20, 21 తేదీల్లో ఇదే ఖమ్మం నగరంలో జరిగే జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో కూడా చర్చించబోతా ఉన్నాం. ఎందుకంటే 18వ తేదీ ర్యాలీ అనంతరం 19వ తేదీ జాతీయ కార్యవర్గ సమావేశం జరుపుకుంటాం. 20, 21 తేదీల్లో ఇక్కడ నేషనల్ కౌన్సిల్ మీటింగ్స్ కూడా జరుపుకుంటా ఉన్నాం. ఆ సందర్భంలో ప్రత్యేకించి 20వ తేదీ ఉదయం వామపక్ష పార్టీల జాతీయ నాయకులందరినీ కూడా ఆహ్వానించి ఇక్కడ ఒక సెమినార్ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఇవాళ భారతదేశ ప్రస్తుత పరిస్థితి, వామపక్షాల ముందున్న కర్తవ్యము, ఛాలెంజెస్ బిఫోర్ ద లెఫ్ట్ అని దానిపైన ఒక సెమినార్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ సెమినార్కు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ గారితో పాటు సిపిఐ ఎంఎల్ భట్టాచార్య గారు, అదేవిధంగా ఆర్ఎస్పి ఫార్వర్డ్ బ్లాక్ జాతీయ నాయకులు కూడా ఇందులో పాల్గొంటూ ఉన్నారు. భారతదేశంలో ఉన్న ప్రధాన 5 కమ్యూనిస్ట్ పార్టీల నాయకులందరూ కూడా ఆ సెమినార్లో పాల్గొని వారు ప్రసంగించబోతూ ఉన్నారు. కాబట్టి 18వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఖమ్మం నగరంలో జరుగుతున్నటువంటి సభలకు ఎనలేని ప్రాధాన్యత ఉందని కూడా మనవి చేస్తాం. ఎందుకంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూస్తూ ఉన్నాం. రెండవసారి ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత అది ఒక పిచ్చోన్ చేతిలో రాయి మాదిరి ఆయన వ్యవహరిస్తూ ఉన్నాడు. ప్రపంచ దేశాలను బెదిరిస్తూ ఉన్నాడు. చివరికి ఆయన ఏ స్థాయికి దిగజారాడంటే ఇవాళ ఒక దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యను, వెలుగుల అధ్యక్షుడు మధులోను ఆయన భార్యను కూడా
ఆ దేశం పైన అర్ధరాత్రి కూడా దాడి చేసి అమాయకులను చంపి తర్వాత వారి దేశ అధ్యక్షుని భార్యను కూడా కిడ్నాప్ చేసే ఒక దీన స్థితికి, దయనీయమైన స్థితికి, ఒక నీచ స్థితికి ఇవాళ ట్రంప్ దిగజారాడు. పైగా ప్రపంచాన్ని బెదిరిస్తూ ఉన్నాడు, నాటో కూటమి దేశాలను కూడా బెదిరిస్తూ ఉన్నాడు. ఇవాళ చైనా, రష్యా నాకు భయపడాలంటే వాళ్ళు అమెరికాకే భయపడతారు. కాబట్టి నాటో కూటమి కూడా మీరంతా నాతో పాటు ఉండండి, లేకపోతే నాటోకి ఏం లేదని చెప్తాను. అంటే ప్రపంచాన్ని నేను బెదిరించాలనే దుస్సాహసానికి ఇవాళ ట్రంప్ గారు పాల్పడతారు. మరి ఇంత జరిగినా సరే మన భారతదేశ ప్రభుత్వము, ప్రధాని నరేంద్ర మోడీ నోరు మెదపడం లేదు. పైగా ఆయన చెప్తా ఉన్నాడు, మనల్ని కూడా బెదిరిస్తూ ఉన్నాడు. నన్ను సంతృప్తి పరచాల్సిన బాధ్యత మోడీకి అని చెప్పి ఇవాళ బాహాటంగా అమెరికా అధ్యక్షుడు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీన్ని అందరూ కూడా ఖండించాలి. ఒకప్పుడు అధీన దేశాలకు నాయకత్వం వహించిన ఇండియా ఇవాళ మాట్లాడలేని పరిస్థితులకు పడిపోయింది. నరేంద్ర మోడీ గారు ఆయనకి 56 ఇంచుల ఛాతీ ఉంది, అందరినీ ఆయన చాలా ధైర్యవంతుడు అని చెప్తా ఉన్నారు. దురదృష్టం ఏమంటే ప్రపంచ ప్రజల దృష్టిలో భారతదేశానికి విలువ లేకుండా చేశారు. మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నావు. నువ్వు గంటన్నర సేపు పార్లమెంట్లో మాట్లాడినావు, కనీసం ట్రంప్ పేరెత్తలే. ట్రంప్ ఏమో 59 సార్లు ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పాడు. దానిపైన ఒక్క మాట మాట్లాడవు. నువ్వు 1.5 అవర్ పార్లమెంట్లో మాట్లాడితే ఇది ట్రంప్ అన్నది కరెక్ట్ కాదు, ఆయన అవాస్తవం చెప్పాడు, అబద్ధం చెప్పాడని కూడా చెప్పలేకపోయావు. కాబట్టి ఏమంటే ఇవాళ ప్రపంచ ప్రజల దృష్టిలో ఒకప్పుడు మన భారతదేశానికి అభినవోద్యమ నేతగా ఉన్న భారతదేశానికి పరువు ప్రతిష్టలన్నీ దిగజారిపోయినాయి. ట్రంప్ అందరినీ బెదిరిస్తూ ఉన్నాడు, ఇండియాని బెదిరిస్తూ ఉన్నాడు. అవసరమైతే ఆయా దేశాల్లో ఉన్న వాటినన్నిటి కూడా సహజ వనరుల పైన తన పెత్తనాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీన్ని ప్రధానంగా మా సమావేశాల్లో చర్చించి దేశవ్యాప్తంగా కూడా ఇతర వామపక్షాలు, ప్రజాతంత్ర శక్తులను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటానికి కూడా సమాయత్తమవుతాం. అదేవిధంగా ఇవాళ ఇక్కడి నుంచి మన పోలవరం ముంపు మండలాల్లో ఇవాళ అక్కడ భద్రాచలం దగ్గర సమావేశం జరుగుతూ ఉంది. నిజంగా నిన్ననే ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు సందర్శించారు. మరి పోలవరం ప్రాజెక్టు సందర్శించి ముఖ్యమంత్రి గారు చెప్తున్నది ఏమంటే రేపు 2027 మార్చి నాటికి పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేస్తాము, జాతికి అంకితం చేస్తామని చెప్తాము. చాలా సంతోషం, ఎందుకంటే ఇప్పటికీ ఆలస్యమైంది. కానీ ఈ పోలవరం ప్రాజెక్టు రావడానికి ఎవరైతే కారకులు, ఎవరైతే త్యాగం చేశారో, ఎవరైతే భూములు కోల్పోతూ ఉన్నారో, ఎవరైతే గ్రామాలన్నీ మునిగిపోతూ ఉన్నాయో వాళ్ళ గురించి మాత్రం మాట్లాడడంలా మీరు. ఇవాళ 72% ప్రాజెక్టు కంప్లీట్ చేశామంటా ఉన్నారు, 21% మాత్రమే నిర్వాసిత దిగువాసిని పూర్తి చేశారు. మిగతాది 80% వాళ్ళకి చేయకపోగా దానికి డెడ్ లైన్ మాత్రం మీరు పెట్టడంలే. పైగా ఇవాళ బాధాకరమైన విషయం ఏమంటే ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ఆ ముంపు మండలాల్లో ఉన్న ప్రజలందరూ కూడా మునిగిపోతూ ఉన్నారు. వారు దాదాపు 2-3 మాసాల పాటు వాళ్ళు వరదల్లో చిక్కుకొని ఉపాధి కోల్పోయి పదే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళకి ఇప్పటికి కూడా పునరావాసం మీరు పూర్తి చేయలేకపోయారు. ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, 135 అడుగుల వరకు మాత్రమే మేము వారికి సహాయం చేస్తాము. మరి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి ఇవాళ మీరు నిర్వాసితులకు న్యాయం జరగకుండా కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో ఎన్డీఏ, అక్కడ మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా నిర్వాసితులను గాలికి వదిలేశారు, పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనిపైన ఇవాళ అక్కడ సమావేశాన్ని జరుపుతూ ఉన్నాం. మన ఎమ్మెల్యే సంసూరావు గారు కూడా అటెండ్ అవుతూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ నిర్వాసితుల సమస్యలు పరిష్కారం చేయాలి. చేసిన తర్వాత మాత్రమే మీరు మిగతా కార్యక్రమాలు పూనుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుందని ఒకవైపు చెబుతూ ఎవరైతే త్యాగాలు చేశారో, ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళని మాత్రం మీరు గాలికి వదిలేసి వాళ్ళ సమస్యలు మాత్రం పరిష్కారం చేయకుండా
వాళ్ళకి పునరావాసం కల్పించకుండా వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు. దీనిపైన ప్రత్యక్ష ఆందోళన కూడుకోవడానికి ఇవాళ అక్కడ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. నదీ జలాల విషయంలో మొన్న కూడా తెలంగాణ అసెంబ్లీలో కూడా చర్చించారు. కానీ ఇవాళ అందరికీ తెలిసిన అంశం ఏమంటే ప్రధానమైన నదులు కృష్ణా, గోదావరి రెండు. కృష్ణా నదీ జలాలపైన ఇప్పటికే తీవ్రమైన ఒత్తిడి ఉంది. ప్రాజెక్టులన్నీ కూడా కట్టుకున్నాం. కాబట్టి కృష్ణా నదీ జలాల్లో అదనంగా మనం తీసుకోవడానికి పెద్దగా అవకాశాలు లేవు. కానీ ఇవాళ ప్రతి సంవత్సరం కూడా సముద్రంలోకి 4000 టీఎంసీల వరకు సముద్రంలోకి గోదావరి జలాలు కలిసిపోతాం. సమ్టైమ్స్ మోర్ దాన్ 4000 టీఎంసీ పోతాం. ఇటు తెలంగాణ వాడుకోవడం లేదు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా వాడుకోవడం. కాబట్టి సముద్రంలోకి వృధాగా పోతున్న నదీ జలాలను తెలంగాణ వాడుకోవాలి, ఆంధ్రప్రదేశ్ వాడుకోవాలి, కేంద్ర ప్రభుత్వం కూడా అందుకు సహకరించాలి. కాబట్టి ఏమంటే తెలంగాణ, ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాలు దేశీయాలకు పోకుండా ఇద్దరు కూడా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకొని పరస్పర ప్రయోజనాలు దెబ్బతినకుండా ముందుకు సాగితే ఉభయలకు కూడా మేలు జరుగుతుంది. ఎందుకంటే అందరికీ తెలుసు, తెలంగాణ గవర్నమెంట్కి తెలుసు, ఆంధ్ర గవర్నమెంట్కి తెలుసు, సెంట్రల్ వాటర్ కమిషన్ వారు కూడా చెప్తా ఉన్నారు. ప్రతి సంవత్సరము మినిమం 2000 టీఎంసీస్ సముద్రంలోకి పోతూ ఉన్నాయి. ఈసారి అయితే 4000 టీఎంసీలకు పైగానే సముద్రంలోకి పోయింది. కాబట్టి సముద్రంలోకి నీళ్లు వృత్తాగా పోయినా పర్వాలేదు, మనం ప్రాజెక్టులు కట్టుకోకుండా ఒకరికొకరు తగాదా పడదామంటే దానివల్ల వచ్చేది ఏమీ ఉండదు. కాబట్టి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పరస్పర ప్రయోజనాలు దెబ్బతినకుండా చర్చించాలి. తర్వాత ఏదేమైనా నదీ జలాల విషయం సున్నితమైన అంశం కాబట్టి భావోద్వేగాలు రెచ్చగొట్టడం కాకుండా పరస్పరం చర్చించుకొని ముందుకు సాగితే ఉభయత్ర ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పి భావిస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే వైఖరి తీసుకున్నారు. కాబట్టి ఏమంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, ఎందుకంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా వారికి పార్టీలు వేరైనా వారికి పెద్ద వ్యక్తిగత వైరాలు లేవు కాబట్టి సఖ్యతగా కూర్చొని చేసుకుంటే బాగుంది. ఆపరేషన్ కగార్ విషయంలో సిపిఐగా మేము స్పష్టమైన వైఖరి ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఇవాళ ఆపరేషన్ కగార్ పేరుతో అటవీ ప్రాంతాలంతా కూడా కార్పొరేట్లకు అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నంబర్ 1. నంబర్ 2 ఏమంటే రేపు మార్చి నెలాఖరులోగా నక్సలైట్లందరినీ కూడా అంతం చేస్తామనే పేరుతో భారతదేశ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అప్రజాస్వామికంగా నిరంకుశంగా స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు తప్ప వారు నక్సలైట్లు పదే చెప్తా ఉన్నారు, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వం ఎప్పుడు పిలిచినా మేము వస్తామని చెప్పినా సరే ఒక రాజకీయ పార్టీ కానీ ఒక ప్రజా సంఘం కానీ ఏదైనా ఒక సంస్థ కానీ ప్రభుత్వంతో చర్చలకు వస్తామన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం వాళ్ళతో చర్చలు చేయాలి. చర్చలు చేసి దాన్ని సామరస్యంగా పరిష్కారం చేయాలి. మేము అట్లా కాదు, మీరు లొంగిపోండి, లేదంటే మిమ్మల్ని కాల్చి చంపుతాం, మిమ్మల్ని అందరూ ఫేక్ ఎన్కౌంటర్స్ చేస్తామంటే అది సరైనది కాదు. ఈవెన్ హిట్బాన్ చెప్పింది కూడా అది ఫేక్ ఎన్కౌంటరే. అతన్ని పట్టుకొని తీసుకెళ్ళి అడవుల్లో కాల్చి చంపి దాన్ని ఎన్కౌంటర్గా చిత్రీకరిస్తూ ఉన్నారు. మీరు పదే చేస్తున్న పనే అది. అంటే మనుషులను పట్టుకొని మేము కాల్చి చంపుతాము, అది ఎన్కౌంటర్గా చిత్రీకరిస్తామంటే అది ప్రజాస్వామ్య విధానం కానే కాదు. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ భారతదేశంలో నక్సలైట్లు, అర్బన్ నక్సలైట్స్, ప్రజాతంత్రవాదులు అందరిపైన కూడా గట్టిగట్టింది. వారి నోరు నొక్కడానికి చేస్తున్న ప్రయత్నము దీన్ని తీవ్రంగా మేము తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఆపరేషన్ కగార్ను ఉపసంహరించుకొని మరోమారు వారితో చర్చలకు ప్రభుత్వం సిద్ధం కావాలని చెప్పి కూడా కోరుతాం.